ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి జస్టిస్ 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 ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి జస్టిస్ 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 ఎన్టీఏ రోడ్ వెంటనే ఓపెన్ చేయాలి 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 బీద ప్రజలు డిఆర్ఎల్ కంపెనీ పోయే నడుచుకుంటూ పోయే దారి వెంటనే మల్లంపేట బాజ్పల్లి లక్షలో ఉన్న రోడ్డు వెంటనే ఓపెన్ చేయాలి మల్లంపేట బాజ్పల్లి విలేజ్ మ్యాప్ లో ఉన్న రోడ్డు వెంటనే ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి మల్లంపేట మ్యాప్ విలేజ్ మ్యాప్ బాజ్పల్లి విలేజ్ మ్యాప్ లో ఉన్న రోడ్డు వెంటనే ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి We want justice we want justice we want justice we want justice గ్రామ ప్రజల తరపున హైడ్రా కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము. గతంలో చాలా మార్లు అన్ని హెచ్ఎండి కానీ కలెక్టర్కు అందరికి ఇచ్చాము. కానీ మేము తర్వాత ఎక్కడ మాకు ఇది అయితలేదు, రంగనాథ్ సార్ వస్తే అవుతుందని ఒక నమ్మకంతో మేము అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే సారు దృష్టికి వెళ్తే ఏదైనా పని అవుతుందని పూర్తి విశ్వాసం మా గ్రామ ప్రజలకు ఉంది. ఆయన చేసే మంచి పనులలో ఇది ఒక పని మా ఊరికి మంచి జరుగుతుందని మా గ్రామ ప్రజలందరూ కలిసి మేము వెళ్ళడం జరిగింది. సారు చూసిన వెంటనే మనకి ఇక్కడ హైడ్రా నరేష్ సార్ గారు వచ్చి ఒక దగ్గర ఓపెన్ చేశారు. అదేవిధంగా ఎక్కడైతే ఓపెన్ చేయాలో అక్కడ ఓపెన్ చేయాలనే టైంకు వీళ్ళు అక్కడక్కడ దేవుళ్ళని పెట్టి అక్కడ ఓపెన్ చేయకుండా అడ్డుపడుతుంది. మరి వారు నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళే చెప్పారు 25,000 ఫ్యామిలీలు మా ఉన్నాయని వాళ్ళే చెప్పారు. ఆ 25,000 ఫ్యామిలీలు డ్రైనేజ్ అంతా మా ఊరి మీద పడి నిండిపోతుంటే మేము ఏమంటలేదు. ఎందుకంటే వంపు ఎక్కడ ఉంటే అక్కడ పోతాను అనుకుంటున్నాం. మరి అదే 25,000 మందికి ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ రావడానికి అవకాశం ఉంది కదా. అది వాళ్ళకి చుట్టూ 8 కిలోమీటర్లు తిరగాల్సిన అవసరం లేదు కదా. 1 కిలోమీటర్ ఉంటుంది రింగ్ రోడ్ నుంచి యాంటీల గేట్ వరకు 1 కిలోమీటర్. మేము ఇక్కడ నుండి ప్రగతి నగర్ వెళ్ళాలంటే మాకు యాంటీల గేట్ ఓపెన్ చేసినట్టయితే 2.5 కిలోమీటర్లో మేము ప్రగతి నగర్ వెళ్తాం. అదే గేట్ ఓపెన్ చేయకపోతే బాజ్పల్లి మీకు తిరిగి ప్రగతి నగర్ పోవాలంటే 8 కిలోమీటర్ అవుతుంది. మరి వాళ్ళు ట్రైబల్ ఏరియా ఇక్కడ జనం లేరంటారు. మీరు చూడండి, ప్రణీత్ యాంటీల పక్కన లక్ష్మీ విలాస్ ఉంది, ఏపీఆర్ ఉంది, డ్రీమ్ వ్యాలీ కాలనీ ఉంది, ఆకాశ్ వెంచర్ ఉంది, మల్లంపేట గణేష్ నగర్ కాలనీ ఉంది. దాదాపు 20-30 మంది ఇక్కడనే ఉన్నారు. మీరు గేట్ ఓపెన్ చేసే అవతలకి వెళ్ళడానికి ఏం లేదు. మీ లేక మేము చదువుకోకుండొచ్చు, మమ్మల్ని మాస్ పబ్లిక్ రావద్దనుకున్న మీరు వెటకారంగా చెప్పారు. మేము మాస్ కాదు, మా నాయన మాస్ ఉండొచ్చు, మేము మాస్ ఉండొచ్చు, కానీ మా కొడుకులు కూడా మీ లెక్క క్లాస్ కావచ్చు. మాస్ అన్నంత మాత్రాన అందరూ భూమి దవ్వుకొని మట్టి వ్యవసాయం చేసుకొని వచ్చిన లేదు తప్ప ఈ మల్లంపేట గ్రామ ప్రజలు ఖచ్చితంగా ఏమడుగుతారంటే రంగనాథ్ సార్ దయ వల్ల ఖచ్చితంగా ఈ రోడ్డు వస్తుందని మాకు నమ్మకం ఉంది, చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎంబడి ఎంత పెద్ద వాళ్ళు కొంతమందిని పెట్టుకొని వాళ్ళు నడిపిస్తారు. కానీ మేము ఎక్కడ పోదలుచుకోలే. ఈరోజు రంగనాథ్ సార్ దృష్టికి తీసుకొస్తాం. సార్ చేసే మంచి పనులలో ఇది ఒక మా మల్లంపేట రోడ్డు మంచి పని అవుతుంది. మా మల్లంపేట గ్రామ ప్రజలు మంచిగా ఉంటారని కోరుతున్నాము. అదేవిధంగా మా మల్లంపేట గ్రామ ప్రజలు 100 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్లో పోయినా భరించుకున్న గ్రామం మాది. మరి ఇప్పుడు చిన్న రోడ్డు ఈ రోడ్డు తీసినా మళ్ళీ బీద ప్రజలు నష్టపోతుంది. కాబట్టి దయచేసి ఒక రోడ్డు ఓపెన్ చేస్తే గర్భిణీ స్త్రీలకు కానీ పెద్ద మనుషులకు కానీ హాస్పిటల్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ ట్రాఫిక్ జామ్ వల్ల మొన్న శ్రీకాంత్ వాళ్ళ మమ్మీ గిట్ట ట్రాఫిక్ జామ్ అయ్యి ఆటో టైక్ చనిపోయింది. ఈ నెలలో 10-12 మంది యాక్సిడెంట్ అయ్యారు. నిన్న మొన్న ఒక చిన్న పిల్ల, మరి రాత్రి ఇంకొక అతను, నిన్న రాత్రి ఒక అతను ఇట్లా చనిపోతున్నారు. దయచేసి మీ పత్రిక ద్వారా తెలియజేస్తాం, రంగనాథ్ సార్ యొక్క మంచి పని వల్ల మాకు మంచి జరుగుతుంది నమ్మకం, ఒక హైడ్రా మీద నమ్మకం ఉంది. ఎవరి మీద లేదు, ఒక హైడ్రా అధికారులే చేస్తారు తప్ప ఇది ఎవరు చేయరు. ఎందుకంటే వాళ్ళ వెంబడి పెద్ద ఇంకా ఉండొచ్చు, కానీ మేము అంతా మా బీద ప్రజలే ఉన్నారు, మా గ్రామం నుంచి కోరుతున్నాము. ఈ యొక్క మంచి పని రంగనాథ్ సార్ చేశారని కోరుతున్నాం.